ప్లీజ్ సబ్స్క్రైబ్ ద నెట్ టీవీ. క్షణం క్షణం మీ ముందు సమాచారం. ప్రొద్దుటూరు రామేశ్వరం ఫారెస్ట్ భూమి 1882 ఫారెస్ట్ మద్రాస్ యాక్ట్ ప్రకారము 973 ఎకరాలని ఫస్ట్. ఆ 973 ఎకరాల్లో ఈ డిపార్ట్మెంట్ వాళ్ళు డెఫిసిట్స్ 68 ఎకరాలు డెఫిసిట్ ఉందని చెప్పి వాళ్ళే తెలిసినారు. తర్వాత డిపార్ట్మెంటు గజెట్ 973 ఎకరాలు కాదు 1044 ఎకరాలు ఉందని చెప్పి గజెట్లో ఉందని చెప్పి వాళ్ళే చెప్పినారు. సో దాని ప్రకారము డిఫరెన్స్ వచ్చి 71 ఎకరాలు. డెఫిసిట్గా తెలిసింది 68 ఎకరాలు, కొత్త గజెట్ ప్రకారం ఉండే డెఫిసిట్ 71 ఎకరాలు. సో వెరిసి 139 ఎకరాలు డెఫిసిట్ అని వాళ్ళే చెప్పినారు, తక్కువ ఉందని. సో తర్వాత ఎర్రగుంట్ల మండల తహసీల్దారు గజెట్ ప్రకారము మా ఎర్రగుంట్ల పోటదుర్తి మండలం గ్రామ పొలంలో 109 ఎకరాలు లేనే లేదు మా విలేజ్ రంగంలో, కాబట్టి ఇక్కడ ఫారెస్ట్ భూమి లేదని ఆయన తెలిసినాడు. సో ఆడికి 109 ఎకరాలు అది పోయింది. అప్పటికి 248 ఎకరాలు అవుతుంది. ఈ 248 ఎకరాలు డెఫిసిట్కి గాను వీళ్ళు సర్వే చేసి అది చేసి ఇది చేసి తెలిసింది ఏమిరా అంటే 4 ఎకరాల 17 సెంటర్లో నోటీసులు ఇచ్చినాం. ఆ నోటీసుల్లో సెంట్ ఇచ్చిన వాళ్ళకు 49 మంది, 2 సెంట్ల వాళ్ళు 79 మంది ఆక్రమించుకునే వాళ్ళు. సో మిగతా వాళ్ళ 28 మంది ఊరు ఎక్స్టెంట్ మెన్షన్ చేయలే. ఎక్స్టెంట్ మెన్షన్ చేయకుండా నోటీస్ ఇచ్చి మీరు ఏం లాభము. ఇంకొకటి మా ప్రధాన డిమాండ్ ఏమంటే ఫారెస్ట్ అధికారులకు మేము చెప్పేది, మీరు ఫస్ట్ ఆ 248 ఎకరాల ముందు తేల్చండి. తేల్చిన తర్వాతనే మీరు ఈ పేదల మీద సెంటు అరసెంటు ఉన్న వాళ్ళ మీదకి మీరు ఎవిక్షన్కి పోండి. మీరు అది తేల్చకుండా ఇది పోతే ఖచ్చితంగా లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తుంది. సో మీ ప్లాన్ ఏమంటే ఇది లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం కావాలా, ఈ ఎంక్వైరీని పూర్తిగా స్టాప్ చేయాలని చెప్పి మీ యొక్క ఒపీనియన్. అది మాకు తెలుస్తానే ముందుగానే తెలుస్తుంది. కాబట్టి దీన్ని బట్టి ఏమంటే దీంట్లో కూడా మీ అధికారులు ఇచ్చే రిపోర్ట్లు ఏమంటే, ఒక ఆయన కర్నూలు కన్జర్వేటర్ ఏమంటాడు రామేశ్వరం పడమటి భాగాన 43 ఎకరాలు ఆక్రమణ జరిగిందంటాడు. ఇంకొక ఆయన కన్జర్వేటర్ ఆఫ్ గుంటూరు ఆయన ఉత్తర భాగాన 33 ఎకరాలు, రామేశ్వరానికి ఉత్తర భాగాన 33 ఎకరాలు ఆక్రమణ జరిగిందంట. అంటే మీలో మీకే స్పష్టత లేదు. ఇంకొకటి నిన్న ఆ ఫారెస్ట్ అధికారి మేడం సోషల్ మీడియాలో అంటుంది లోకాయుక్త ఆర్డర్ ఉంది కాబట్టి మేము ఎక్స్చేంజ్ చేస్తున్నాం. అంటే లోకాయుక్త ఆర్డర్ కాకుండా మీకు పట్టదా? యు ఆర్ నాట్ ఫర్ ద రెస్పాన్సిబుల్ టు ప్రొటెక్ట్ ద ఫారెస్ట్ ల్యాండ్ యాజ్ ఎన్ ఫారెస్ట్ ఆఫీసర్. హౌ యు ఆర్ సేయింగ్ లైక్ దట్? అంటే ఏదో ఒక లోకాయుక్త ఉత్తర్వు ఉంటేనో లేకుంటే ఏదైనా ఒక హైకోర్టు ఉత్తర్వు ఉంటేనే మీరు ఎవిక్షన్ చేస్తారు, లేకుంటే చేయరు. వాట్ ఫర్ యార్? ఎందుకు మీ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నారు? దీస్ ఆర్ ఆల్ రాంగ్. మీ ప్లాన్ ఏమంది మీరు కాదు చెప్పండి, మేము చేయలేమంటే చెప్పండి, ఎవడేమన్నాడు? మేమేమనం, మాకేముంది, మేము వీఆర్ పబ్లిక్. ఈ విధంగా చేస్తాను. ఈ సంవత్సరం మీకే తెలుసు 50 డిగ్రీలు వచ్చింది, మీకు తెలియదా? ప్రొటెక్ట్ చేయాల్సింది మీరే, చెట్లు నాటేయాల్సింది మీరే. ఫారెస్ట్ ల్యాండ్ అంతా ఆక్రమణ జరుగుతుంటే మీరు నిద్రపోతా? మీ ఎంక్వైరీ మీ డిపార్ట్మెంట్ ఈ సర్వే జరిగేటప్పుడే 2023లో పుంకాలుగా ఇదో ఈ పేపర్లు వచ్చినప్పుడు మీరేం చేస్తాను? నిద్రపోతారా? పేపర్లో రాసేది అబద్ధాలు రాస్తారా ఏమిటండి? కాబట్టి దయచేసి మీరు ఆ 248 ఎకరాల ముందు తేల్చి పెద్దలలో ఎవరు ఉందో అది ముందు క్లియర్ చేసి తర్వాత ఈ పేదల మీదకి పోండి. ఆ పేదలకు ఏదైనా గవర్నమెంట్కి చెప్పించి మీరు వాళ్ళ ఆల్టర్నేట్ చేయండి. సెంటు అరసెంటే కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు గవర్నమెంట్ కూడా వాళ్ళకి ఆల్టర్నేట్ చేస్తుంది. అంతవరకు మీరు వాళ్ళ జోలికి పోయి మీరు లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం ఇస్తే ఇట్ ఈస్ నాట్ యాక్సెప్టబుల్. మేము దీని మీద స్ట్రాంగ్గా రియాక్ట్ అవుతాం. మీ మీదనే రియాక్ట్ కావాల్సి వస్తుంది. సో దయచేసి ఆ పని చేయకుండా మీరు సాఫీగా చేసేయండి.